విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మరోసారి రాజకీయ రగడ మొదలైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి అడుగులు పడుతున్నాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేదు కాదు అంటున్నా ఒక్కో విభాగం ప్రైవేటు పరం చేసే ప్రయత్నం సందేహాలను రేకెత్తిస్తూనే ఉంది. నాడు వైసీపీ, నేడు కూటమి పార్టీలు ప్రభుత్వంలో ఉన్న ఉక్కు పరిశ్రమలో అలజడి మాత్రం మారలేదు. ఇంతకీ స్టీల్ ప్లాంట్లో అసలు ఏం జరుగుతుంది? విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. 32 మంది ప్రాణత్యాగం చేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్న పరిశ్రమ ఇప్పుడు కష్టాలు కొలిమిలో ఉంది. 2021లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన వచ్చింది. నాటి నుండి కార్మికులు ఉద్యమిస్తూనే ఉన్నారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సీబీఐ కేసులకి భయపడి కేంద్రం ముందు సాగిలపడ్డారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. ద్వంద్వ వైఖరితో కార్మికులకు భరోసా ఇవ్వలేదు అని ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే కూటమి సర్కార్ వచ్చాక 11,440 కోట్ల రూపాయలు ప్యాకేజ్ తీసుకువచ్చారు. స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ వైపు అడుగులు వేస్తున్నామని హామీ ఇచ్చారు. అయితే తాజాగా స్టీల్ ప్లాంట్లో 34 విభాగాలకి ఎక్స్కేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతో నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో కార్మిక లోకం భగ్గుమంటుంది. ఈ రాజకీయ క్రీడలో స్టీల్ ప్లాంట్ భవిష్యత్ ఏమవుతుందో అని ఆందోళన చెందుతున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని స్ట్రాటజిక్ స్టీల్ పేరుతోటి మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పాలని చెప్పి కేంద్రంలో ఉండే మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. గత ఎన్నికలకు ముందు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం మేము కట్టుబడి ఉన్నాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షణకు ఎవరు పోరాడుతున్నా మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాం అని చెప్పి చంద్రబాబు నాయుడు స్వయాన ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల పోరాట కమిటీకి స్వయంగా లెటర్ రాశాడు. ఆయన పల్లా శ్రీనివాసరావు గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన రాగానే 5 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. కానీ ఎన్నికలు అయిన తర్వాత స్టీల్ ప్లాంట్లో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో మాట్లాడి ఏకదాటిగా స్టీల్ ప్లాంట్ మూసేయడం తప్పదు, దీన్ని ప్రైవేటు పరం చేసి తీరతాం అని చెప్పాడు. నిన్నటిదాకా మాటలేని చెప్పాడు, దీన్ని మెరుగుపరుస్తున్నాం, ప్యాకేజీ తీసుకొచ్చాం, దీనికి ఆర్థికంగా పరిపుష్టి చేస్తున్నాం అని అనేక మాటలు చెప్పాడు. ఇప్పుడేమో 5,000 మందిని తీశారు అంటే 5,000 మందిని కాదు, ఇంకా కఠిన నిర్ణయాలు తీసుకుంటాం, ఇంకా తొలగించేస్తున్నాం, ఆర్థికంగా ఇది నష్టాల్లో ఊబిలో కూరుకుపోతుంది, ఈ నష్టాలను తగ్గించాలంటే ఖచ్చితంగా మేము కార్మికుల సంఖ్య తగ్గించాలన్నారు. ఓ పక్కన కార్మికుల సంఖ్య తగ్గిస్తామని చెప్తూ మరో పక్కన ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు తీసుకొచ్చి పెడుతున్నారు. అంటే ఇది ఏ రకంగా సమర్థనీయం అని చెప్పి అడుగుతున్నాం. విశాఖపట్నంలో గత 25-30 సంవత్సరాల నుంచి భూములు పోగొట్టుకుని పనిచేస్తున్న నిర్వాసితులకి అందులో పనిచేసే హక్కు లేదా, వాళ్ళ చేత కాదా అని అడుగుతున్నాం. ఈ రోజున ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బీహార్, ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మందిని తీసుకొని వచ్చి కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. అది తక్కువ జీతాలు ఇస్తున్నారు. అదే మరో పక్కన చూస్తూ ఉంటే పర్మనెంట్ ఉద్యోగస్తుల్ని మరో వీఆర్ఎస్ పేరుతో తొలగిస్తామంటున్నారు. ప్లాంట్లో ఒకేసారి అమ్మడం సాధ్యం కాదు కాబట్టి 34 విభాగాల్ని మీరు కావలసిన వాళ్ళు దీన్ని మెయింటెనెన్స్ ఆపరేషన్స్కి పూర్తిగా మీరు గిడ్స్ వేయండి అని చెప్పారు. రేపు సెప్టెంబర్ 9వ తారీఖు నాడు ఆయన బిడ్స్ అన్నింటిని ఓపెన్ చేసి 10వ తారీఖు నుంచి ఎవరు తక్కువ ధరకు కోట్ చేస్తే వాళ్ళకి మేము టెండర్స్ పిలుస్తామని చెప్తున్నారు. ఇప్పటికే ఆర్ఎంహెచ్పి సెంట్రల్ ప్లాంట్ లో ప్రైవేటు భాగస్వామ్యం కోరుతూ నోటిఫికేషన్ ఇచ్చింది ఆర్ఎన్ఐఎల్ యాజమాన్యం. తాజాగా థర్మల్ పవర్, మిథారం మైన్, పండ్రి, సెంట్రల్ మిషన్ షాప్ వంటి కీలక విభాగాలతో పాటు మొత్తం 34 విభాగాలలో ప్రైవేటు పెట్టుబడులను ఆసక్తి వ్యక్తీకరణ పేరుతో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆగలేదు అని స్పష్టమైంది అంటున్నాయి కార్మిక వర్గాలు. అయితే ఇదే అంశాన్ని రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వైసీపీ నుంచి గుడివాడ అమర్నాథ్, కేకే రాజు వంటి నేతలు ఉక్కు కార్మికులకు తమ మద్దతు ఉందని ప్రకటనలు చేశారు. వారి హయాంలోనే ఉక్కు ప్రైవేటీకరణ ప్రకటన వస్తే అప్పట్లో నోరు మెదపని వైసీపీ నేతలు ఇప్పుడెందుకు గొంతు చించుకుంటున్నారని కూటమి కౌంటర్ ఇచ్చింది. అయితే కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఆ ప్రయత్నం అడ్డుకోవడం మానేసి మా మీద ఆరోపణలు చేయడం ఏంటి అని వైసీపీ కౌంటర్ ఇచ్చింది. దీంతో కార్మికులు రాజకీయాలు పక్కన పెట్టి ఈ ప్రాంత నేతలంతా ఏకతాటిపైకి వచ్చి ఉక్కు పరిశ్రమను కాపాడే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి మరోసారి స్టీల్ ప్లాంట్ సెగ స్టీల్ సిటీలో పొగలు చిమ్ముతుంది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. గత 5-6 సంవత్సరాలు కూడా ఈ ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. కానీ ఇంతవరకు చేయలేకపోయింది. చేయలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి ప్రజల యొక్క స్పందన, ప్రజల తిరుగుబాటు,
కార్మికుల యొక్క పోరాటం దీనికి ప్రధానమైన కారణం. వాస్తవంగా ఈరోజు విశాఖపట్నం అభివృద్ధి కావడానికి, విశాఖపట్నం విస్తరించడానికి ప్రధానంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలే ప్రధాన కారణం. ఈ పరిశ్రమలో శ్రీకాకుళం జిల్లా నుండి విశాఖపట్నం జిల్లా వాళ్ళు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయవాడ, ఈ చుట్టుపక్కల జిల్లాల నుండి వచ్చి ఇక్కడ ఉపాధి కార్మికులు, ప్రజలు ఉపాధి పొందుతున్నారు కాబట్టి ఈరోజు విశాఖపట్నం ఈ స్థాయికి ఎదిగింది. దీనిని దెబ్బ కొట్టాలని చెప్పి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన పార్టీ కలిసి ఈరోజు ఒక కుటిల నీతితో, కుటిల ప్రయత్నంతో ఈరోజు ప్రయత్నం చేస్తున్నాయి. దీన్ని ఖచ్చితంగా విశాఖ ప్రజలు దీన్ని ప్రతిఘటిస్తారు, ఎదిరిస్తారు, ప్రతిఘటన చేస్తారు. ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రక్షించుకుంటామని చెప్పి మాకు గాఢమైనటువంటి విశ్వాసం ఉంది. ఆ విధంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా పోరాటం చేస్తామని చెప్పి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేసేటువంటి ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్లోని ప్రతి విభాగాన్ని ముక్కలు చేసి 34 విభాగాల కింద విభజించి వాటిని టెండర్స్, ప్రైవేటు బయట కాంట్రాక్టర్ల కోసం టెండర్లు పిలిచింది. సెప్టెంబర్ 9వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోమని కోరింది. అన్ని రకాల పనులు ఈరోజు కాంట్రాక్ట్ వర్కరు, పర్మనెంట్ ఆఫీసర్లు చేసే పనులన్నీ ఆ కాంట్రాక్టర్ల ద్వారా చేయిస్తారు. అంటే ఇప్పుడున్న వాళ్ళు ఏమవుతారు అంటే వీళ్ళందరినీ బయటికి పంపిస్తారు. ఇది తీవ్రమైన చర్య. ప్రైవేట్ అనే పేరుకి చెప్పకపోయినా ఈ అందరూ ద్వారా ఈ కాంట్రాక్ట్ అందరం తొలగించి అసలు కంపెనీ అనేటువంటిది రేపు ఆర్సెలర్ మిట్టలో అదానో ఎవరో రావడం అనేటువంటి జరుగుతుంది. అందుకని పైవాడిని రప్పించే దానికోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలతో స్టీల్ ప్లాంటు ఈ విభాగాలుగా ముక్కలు చేసేటువంటి ఇది అన్నింటికంటే ఇప్పటిదాకా జరిగిన అన్ని ప్రయత్నాల్లో కూడా ఇది వరస్ట్, అతి తీవ్రమైనటువంటి ప్రయత్నం. ఇదే కానీ జరిగితే విశాఖ స్టీల్ ప్లాంట్లు ఈ రోజు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉండదు. దీనికి పల్లా శ్రీనివాస్ గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, నిన్న మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏమంటే ఈ కొత్త కాంట్రాక్టర్లకు ఇవ్వడం ద్వారా నైపుణ్యాన్ని పెంచేదానికోసం కృషి చేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, దేశంలో నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు ఎక్కడా లేరు. ఇంతకంటే ఆధునీకరణగా నడిపేటువంటి పరిశ్రమ లేదు. అత్యంత బెస్ట్ క్వాలిటీ ఉన్నటువంటిది. అందుకనే మన స్టీలు మిగిలిన స్టీల్ కంటే కూడా అదనంగా 5-6 వేలు పెట్టి బయట కొంటారు. బెస్ట్ ప్రతి సంవత్సరం అవార్డులు వస్తుంటాయి మనకి. ఈరోజు కూడా అదే